భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. దివ్యమైన లలిత అష్టోత్తర శతనామాల్లో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క లక్షణాన్ని చెప్తున్న 5వ నామం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః. సౌందర్యము లావణ్యము అతిశయించి ఉన్నాయన్నారు. అతిశయించుట అంటే సామాన్యంగా కాకుండా అన్నిటి మించి ఉండడాన్ని అతిశయించడం అంటారు. అందుకు అమ్మవారి యొక్క సౌందర్యానికి 2 లక్షణాలు చెప్పేది ఈ నామంలో. ఒకటి అతిశయము, ఇంకోటి మహాశబ్దము. మహా అంటేనే గొప్పది అని అర్థం. అతీంద్రియమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని మహచ్చబ్దంతో చెప్తుంది శాస్త్రం. అందుకు అమ్మవారి యొక్క ఆ సౌందర్య లావణ్యములు మహచ్చబ్దంతో చెప్పారంటే అది సామాన్యములు కావు. అవి అతీంద్రియమైనవి, అలౌకికమైనవి, దివ్యమైనవి, నిత్యమైనవి, సత్యమైనవి. అదే సత్యం, శివం, సుందరం అని వ్యవహారంలో మనం మాట్లాడుతుంటాం. సత్యమై, శివమై, సుందరమైనదే సౌందర్యం. అదే లావణ్యం. లావణ్యం అనగా ఒక ముత్యములో కనబడేటువంటి నునుపుదనాన్ని లావణ్యం అంటారని శాస్త్రం నిర్వచిస్తున్నది. అందుకే అమ్మవారి యొక్క ఆ మరకతము వంటి ప్రకాశమానమైన స్వచ్ఛమైన విగ్రహం ఎలా ఉన్నదంటే మహా సౌందర్యమయంగానూ ఉన్నది, ఆ నునుపుదనంతో మెరిసిపోతుంది కనుక లావణ్యంతో ఉన్నది. ఈ లావణ్యం గురించి మత్స్యపురాణం చెప్తోంది. లోకానతీత్య లలతే లలితాతేన స్వచ్ఛతే అని. ఆ లావణ్యం లోకాతీత లావణ్యాత్ లలిత అన్నారు. ఇక్కడ లోక అతీత లావణ్యం. లోకంలో ఒక అద్భుతమైన సౌందర్యాన్ని మనం చూస్తాం, ఆహా ఎంతో బాగుంది అనుకుంటాం, కానీ దాన్ని మించిపోయి ఉంటుంది అమ్మవారి యొక్క సౌందర్యం. ఈ లోక సౌందర్యాలన్నీ అమ్మవారి యొక్క చైతన్యం చేతనే మెరిసిపోతూ ఉన్నాయి, వెలిగిపోతూ ఉన్నాయి, సందేహం లేదు. కానీ కనిపించే అందాలన్నీ అమ్మ వల్ల ఉనికి కలిగి ఉన్నాయి. కానీ అమ్మ సౌందర్యం మాత్రం దేని మీదో ఆధారపడి లేదు. అది లోకాతీతమైనటువంటి, త్రిగుణాలకి అతీతమైనటువంటిది. లోకంలో మనం చూసే ప్రతి సౌందర్యానికి త్రిగుణ వికారములుంటాయి, ఉపాధి వికారములుంటాయి, మాలిన్యాది దోషాలుంటాయి. కానీ అమ్మవారి యొక్క సౌందర్యానికి ఆ దోషాలు లేవు, మార్పు అనేది లేదు, అది కాలక్రమంలో తరిగిపోవడం అనేది లేదు. నిండైనది, పరిపూర్ణమైన సౌందర్యం కనుకనే మహా అతిశయ అని 2 విశేషణాలు చెప్తూ మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః అన్న అమ్మవారి విగ్రహాన్ని నమస్కరిస్తున్నారు. ముఖ్యంగా లలితా అష్టోత్తర శతనామం ఒక అద్భుతమైన కవిత్వం అని కూడా భావించవచ్చు. లలితా సహస్రనామముల వలెనే అందులో కూడా చాలా గొప్ప కవిత్వం ఉంది. అలాంటి కవిత్వమే ఇక్కడ కనబడుతున్నది. క్రమం, ఔచిత్యం అద్భుతం. అమ్మవారు ఉన్నదెక్కడా? కైలాసంలో. ఆవిడ పుట్టినదెక్కడా? హిమవత్పర్వతంలో. ఆవిడ శివునికి అభిన్నురాలై ఉన్నారు. అద్భుతమైన మరకత కాంతులతో ప్రకాశిస్తున్న సౌందర్యంతో ఉన్నారు అని చూపిస్తుంది. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.